క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణల ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియ రత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల సలోమన్ రెడ్డి, శౌర్యులు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్లీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉరుసుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఎన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు దారా గారయ్య, సంగమ్మ, ఆదిలక్ష్మి, డి రత్నాలమ్మ, జార్జ్, తవళయ్య ఆత్మల విశ్రాంతి కొరకు దారా చిన్నారావు, మరియారాణి, సహస్ర కుమార్ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చేడు లెక్కలేని పుణ్యఫలముల చేత
మోక్ష భాగ్యమును పొందినట్లు దేవరిని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ప్రభునందు ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ సాయంకాలపు దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నవారు వరంగల్ మేత్రాసనం నరమెట్ట విచారణ మరియాపురం గ్రామం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు ఏరువ జసింతమ్మ కుటుంబములో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానారెడ్డి, కిషోర్ రెడ్డి, జ్ఞానారెడ్డి, ఏరువ అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్టేరు విచారణ, గోనిపాటి దావీదురాజు చిట్టిబాబు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు గోనిపాటి మత్యాసు, ధర్మారావు, సబీనమ్మ మరియు శ్యామరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోనిపాటి దావీదు, చిట్టిబాబు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, కీర్తిశేషులు సలిబండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబండ్ల తెరీసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుముల షౌరెడ్డి, మరియా థామస్, నవ్య కీర్తి, స్నేహ ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు పీలా ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు మేరీ సరోజ, చందన్ కుమార్, ఇమాన్యువల్, అరుణ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిని పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పల్లికల జేమ్స్ గారి 19వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పి. తెరీసమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న షాలేం కుమారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి సింగారెడ్డి జోజిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విధముగా మన తల్లి శ్రీసభ పరిశుద్ధ కన్యమరియ సమర్పణ పండుగను జరుపుకుంటూ ఉంది. మరి మనందరి తల్లి, దేవుని తల్లి, కన్యత్వము చెడకుండా తల్లిగా మారిన ఒక గొప్ప ధన్యత ఈ పరిశుద్ధ కన్యమరియకు దేవుడు అనుగ్రహించాడు. ఆమె చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలోనే ఉండడానికి తల్లిదండ్రులు ఆమెను దేవాలయానికి సమర్పించారు, అంకితం చేశారు. మనం కూడా మన జీవితాలను ఈ సాయంకాల సమయంలో దేవునికి అంకితం చేసుకుంటూ, ఎప్పుడైనా దేవునికి దూరముగా గడిపిన సందర్భాలు, వ్యతిరేకముగా గడిపిన సందర్భాలు ప్రభు ముందు ఒప్పుకొని క్షమించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువ, పరిశుద్ధ కన్యమరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్రమూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యోధా మరలా ప్రభువు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభువు ఎదుట ఎల్ల నరులు మౌనము వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థలము నుండి విజయము చేయుచున్నాడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భక్తి కీర్తన అందరూ. సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించును, నా రక్షకుడకు ఈ దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ. సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను దాసురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామం పవిత్రమైనది. అందరూ. సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామం పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచటికి వచ్చి ఆయనతో సంభాషింపగోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మనము కన్యమరియ కానుకగా సమర్పించబడిన దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విధముగా కథోలిక సాంప్రదాయానుసారముగా కన్యమరియమ్మకు తల్లిదండ్రులు పునీత జోకీము అన్నమ్మ గారు వృద్ధాప్యములో వారు దేవునిని ప్రార్థన చేయగా పుట్టిన ఒక చిన్నారి బాలిక కన్యమరియమ్మ. అయితే ఈమె పుట్టుకతోనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని జన్మించింది. ఈరోజు మొదటి పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం, జకరియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను మీ దగ్గరకు వచ్చుచున్నాను, మీతో నివసించడానికి వచ్చుచున్నాను అని. దేవుడు స్వయంభవుడు, ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు. ఆయనను భరించడానికి, ఆ పవిత్రమూర్తిని ఈ లోకములో
ఉంచుకోవడానికి మానవ పవిత్రత సరిపోతుందా? ఏ హృదయములో ఆయన మనము ఉంచుకోగలము? ఆయన ఈ లోకానికి రావడం అంటే దైవము మానవునిగా మారడం. దేవుడు తనను తాను తగ్గించుకుని చాలా చిన్నవానిగా, రిక్తునిగా, ఒక పసిబిడ్డగా మనతో ఉండడానికి వస్తాను అనే వాగ్దానము చేశాడు. అయితే ఆ పవిత్రమూర్తిని గర్భాన్ని ధరించే ఆ గర్భము కూడా పవిత్రమై ఉండాలి. కాబట్టి ఈ కన్య జన్మతః పవిత్రముగా ఉన్నది అని మన కథోలిక విశ్వాసము. నిష్కళంక మాతగా, అమలోద్భవి మాతగా ఆమె జన్మించింది. అంటే జన్మతః పవిత్రతను ఆమె సంతరించుకుంది, సంపాదించుకుంది. ఆమె పుట్టిన తరువాత కాదు, ఆమె జన్మములోనే పవిత్రత, ఆమె పుట్టికలోనే పవిత్రత. అందుకే ఆ కన్యను దేవుని యొక్క మందిరానికి, ఆలయానికి అంకితం ఇచ్చారు. ఇది యూదుల ఆచారము కూడా. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త యెషయా ఒక ప్రవచనాన్ని ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఇదిగో, కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఎవరు ఈ కన్యక? కాబట్టి ఇజ్రాయేలీలలో పుట్టిన మొదట అమ్మాయిని ఇజ్రాయేలీలు చాలామంది దేవునికి సమర్పించేవారు. నా బిడ్డ దేవునికి పవిత్రమైన కన్యకగా ఉండాలి అని దేవునికి సమర్పించబడి వారి వివాహము చేసుకోకుండా ఆ మెస్సయ్యను నా గర్భాన మోసే భాగ్యము నాకు దక్కుతుందా అని చూస్తూ ఉండేవారు. ఆ ప్రక్రియలో, ఆ ఆచారములో, ఆ అలవాటులో ఈ మరియను కూడా చిన్ననాడే దేవుని ఆలయానికి సమర్పించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం చాలా పవిత్రమైనది. యెరూషలేము దేవాలయములో దేవుని యొక్క మందసం ఉంటుంది. మందస ప్రాంగణమంతా చాలా పవిత్రముగా శుద్ధీకరించబడుతూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన యెరూషలేము దేవాలయములో ఈ బాలిక మరియను తల్లిదండ్రులు సమర్పించారు, అక్కడే ఉంచారు. పవిత్రమైన స్థలములో పవిత్రమైన ఆలోచనలతో ఈ బాలిక పెరగడం ప్రారంభించింది. మనం అనుకున్నట్లుగా జన్మతః ఆమె పవిత్రురాలు కాబట్టి ఆమె మనస వాచ కర్మేన ఒక నిర్దిష్టమైన నిష్ట కలిగిన జీవితాన్ని ఆమె జీవించింది. దేవునికి ప్రీతి పాత్రముగా మలచబడింది. దేవుని యొక్క సన్నిధిలో, ఆ సాన్నిధ్యములో, ఆ ప్రాంగణములో ఆమె ఉంటూ దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడానికి తన హృదయంతరంగాలను ఆమె దేవుని వైపు మలుచుకుంది. కాబట్టి ఆయన స్వరాన్ని ఆలకించడం ఆమె నేర్చుకుంది. పాత నిబంధనలో సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. బాలుడైన సమూయేలు కూడా దేవాలయములోనే పరిచర్య చేస్తూ ఉండగా ఆయన దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడం ప్రారంభించాడు. మనం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది, నెరవేరుతూ ఉంటుంది. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే, మన ఆలోచనలు నిర్మలముగా ఉంటే, మన ఆలోచనల్లో ప్రేమతత్వము, విధేయత, వినయము అనేవి ఉంటే మనము వాటిలాగానే మారుతూ ఉంటాం. ద వే యు థింక్ యు విల్ బికమ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. మనం ఏది ఆలోచిస్తూ ఉంటామో అట్లనే మారుతూ ఉంటాం. దేవాలయము పవిత్రమైనది, కన్య మరియ పవిత్రమైనది, ఆమె ఆలోచనలు కూడా పవిత్రమైనవే. ఆమె నిరంతరము దేవుని యొక్క వాక్యముతో
బంధాన్ని పెనవేసుకొని ఉంది. ఆమెకున్న వాక్యము పట్ల శ్రద్ధ, ఆమెకున్న వాక్యము పట్ల ఆ ఆప్యాయత ఎంత మక్కువ కలిగి జీవించిందంటే, ఆ వాక్యమే శరీరధారిగా తన గర్భములో ఉండడానికి దేవుడు ఆమెకు ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందుకే గాబ్రియేలు సన్మనస్కుడు వచ్చినప్పుడు ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకు శుభము అని. ఆమె దేవుని దయను నోచుకుంది, దేవుని కృపను సంపూర్ణముగా సంపాదించుకుంది. దేవుని యొక్క చిత్తానికి ఆమె తల వంచక ముందే దేవుని బిడ్డగా ఒక ప్రత్యేకంగా ముద్రించుకొనబడిన కన్యక. అందుకే ఆమెను మనము గౌరవిస్తాం. ఆ పవిత్రత మనకు కూడా రావాలని, ఆ నిర్మలమైన తత్వము, ఆ నిష్కళంకమైన ప్రేమ, ఆ క్షమాపణ గుణము, ఆ సార్వత్రికమైన మాతృత్వము మనందరిలో ఉండాలి అని మరియకు మనము విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మన జీవితాన్ని ఫలభరితము చేసుకోవడానికి మధ్యవర్తిగా ప్రార్థించమ్మా అని అడుగుతూ ఉంటాం. కన్యమరియ ఈరోజు తనను తాను సజీవ యాగబలిగా సమర్పించుకున్నట్లే మనము కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను దేవునికి సమర్పిస్తూ ఉన్నారా? వేకువజామునే మీరు లేచి మీ బిడ్డల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారా? మీ బిడ్డలను దేవాలయానికి వెళ్ళమని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారా? దేవాలయములో, దివ్య మందసములో, దేవుని యొక్క సత్ప్రసాద రూపములో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షాత్కరిస్తాడు, వారికి ప్రత్యక్షమవుతాడు అనే సత్యాన్ని మీరు వారికి ఉగ్గుపాలతో నేర్పిస్తూ ఉన్నారా? అట్లా నేర్పించినట్లయితే మీ బిడ్డలు కూడా దేవుని స్వరాన్ని ఆలకించడానికి వారి యొక్క హృదయాలను విప్పారబడతారు. ఆయన స్వరం వచ్చినప్పుడు, ఆ హృదయములో భద్రపరుచుకున్నప్పుడు ఆయన వాక్యము వారి గుండెల్లో ఒక ముత్యములా మెరుస్తూ ఉంటుంది. వారు లోకానికి ఒక దివ్యగా, ఒక అఖండ బ్రహ్మాండ జ్యోతిగా వారు వెలుగొందుతూ ఉంటారు. అదే ప్రభువు మన నుండి కోరుకునేది. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి అని. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబానికి నీవు ఒక వెలుగు దీపముగా ఉన్నావా? నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నీ పట్ల దేవుడు చేసే కార్యాలను బట్టి ప్రజలు ఆయనను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా, ఘనపరుస్తూ ఉన్నారా? అట్లా ఉండాలి అంటే మనము దేవాలయాన్ని సందర్శించాలి, దేవాలయములోనికి ప్రవేశించాలి. ఏ విధముగా ఈ మరియ తల్లి దేవాలయములో పెరిగి పెరిగి దేవుని మాతగా, దేవుని తల్లిగా పరిపక్వము చెందిందో, అదే ఈరోజు సువిశేషములో ప్రభు అయిన యేసుక్రీస్తు బహిరంగముగా ఆమె యొక్క ఘనతను కీర్తించి కొనియాడుతూ ఉన్నారు. ఆ తల్లి ప్రజాసేవలో, దేవుని యొక్క సేవలో, లోక కళ్యాణార్థమై, దైవరాజ్య స్థాపనకై ఆయన ఊరూరు తిరుగుతూ ఆయన అవసరాలు ఏమై ఉన్నాయో తెలుసుకోవడానికి వెనువెంట ఉండి ఆమె ఆయనను కలవడానికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఎవరు నా తల్లి? మీరందరూ కూడా నా తల్లులే, మీరందరూ కూడా నా సోదరులే, మీరందరూ నా సోదరీమణులే. నా తల్లి లాంటి వినయము, నా తల్లి లాంటి విధేయత మీరు కలిగి ఉండాలి అని ఆమెలో ఉన్న ఆ యొక్క సుగుణాలను ఆయన కొనియాడుతూ ఉన్నాడు. మరొక సందర్భములో ఈ యొక్క సువార్త పట్టణాలలో మనము చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ అంటుంది ప్రభువును చూసి, అయ్యా, నిన్ను మోసిన గర్భము ఎంత ధన్యమైనది అని. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను చూసి నీ తల్లిదండ్రులను ఎవరైనా హెచ్చిస్తూ ఉన్నారా, మెచ్చుకుంటూ ఉన్నారా? నీ ప్రవర్తనను చూసి, నీ యొక్క విధి విధానాలను చూసి, నీ యొక్క సంబంధాలలో ఉన్న ఆప్యాయతలను చూసి, ఈ బిడ్డ ఎవరిని కొనియాడుతూ ఉన్నాడు, ఈయనను నమ్ముకున్న దేవుడు ఎంత మంచివాడై ఉంటాడు అని దేవుణ్ణి ఎవరైనా స్తుతించారా? నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ బంధాలు
దేవుని యొక్క ప్రేమతో సరిపోల్చుకోగలుగుతూ ఉన్నావా? ఆయన దైవిక ప్రేమను సంపాదించుకో, నీ గుండెలో ప్రభువుని స్థాపించుకో, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నీవు నీ కుటుంబము ఆయన కృపలో దీవించబడాలని ప్రార్థిద్దాం. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీ సర్వము నా సకలము నీకే అర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ. సహోదరి సహోదరులరా, నేనును మీరును అర్పించునున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయమును మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పవిత్ర మరియమాతను శ్రీసభ మాతగా, సమర్పణ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన గర్భమున మోసిన ప్రభువును మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవిక నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండుటట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొనుపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుచు స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు
నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన
పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, ప్రభువా, మీరు మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం, అనురాగపు ఈ భోజనం, అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని, గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని, ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడి.
మన ప్రభు కడరాత్రి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంకణి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలచి, ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలచి, కానా పల్లిలో కొరతను ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. కానా పల్లిలో కొరతను ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా వరప్రసాద మాత, వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా జపమాల మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత.